హలో అండి, నేను ఇప్పుడు గుత్తి వంకాయ కోడిగుడ్లు కర్రీ చేస్తున్నానండి. ఎగ్స్ వేపుకున్నాను, నేను వేగిపోయే ఎగ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నానండి. కొంచెం గ్రేవీ కావాలి, అందుకని ఎక్కువ ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తాను. ఇవి ఆయిల్లో బాగా మగ్గాలి. ఇదిగండి, ఇది గుత్తి వంకాయల్లో పెట్టడానికి మసాలా. నేను ఇంట్లో వేసేసుకున్న మసాలా అండి. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు. దీంట్లోనే కొంచెం పెరుగు వేసుకుంటున్నానండి నేను. ఇదంతా కలిపేసుకుని, ఇదిగోండి ఇవన్నీ ఇలా కలిపేసుకున్నాను. పేస్ట్, మసాలా పేస్టు ఇప్పుడు ఇందులో గుత్తుల్లో పెట్టేసుకుని, ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదండి, ఇంకో ఉల్లిపాయల్లో వేసేస్తున్నాను. ఇవన్నీ ఇలా గుత్తుల్లో పెట్టేసుకుని మసాలా ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుంటున్నానండి నేను. ఇదిగోండి వంకాయలు కూడా బాగా మగ్గబెట్టేస్తాను. ఇప్పుడు సరిపడా వాటర్ వేసేస్తున్నాను. దీంట్లోనే ఎగ్స్ కూడా వేసేస్తున్నానండి నేను. తినండి, ఇది బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడకాలి. రెడీ అయిపోయిందండి గుత్తి వంకాయ కోడిగుడ్లు గ్రేవీ కర్రీ. ఇలా గ్రేవీగా వండానండి ఈసారి. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా చేసుకోండి గ్రేవీ కర్రీ, గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి. చపాతీలోకైనా రైస్లోకైనా తినండి. ఈ కర్రీ నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.